కాకి డ్రెస్ వేసుకున్న ఓ పోలీస్ యువతిని మోసం చేసిన పోలీస్ 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని వెంట తిరిగిన కానిస్టేబుల్ నెంబర్ బ్లాక్ చేయగా మనస్తాపంతో మందు తాగిన యువతి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. చనిపోయిందా? ఎఫ్ఐఆర్ కావాలి కదా, ఎంక్వైరీ ఏంటి చేస్తున్నట్టు ఎంక్వైరీ చేసి మరి ఆయనతోనే అనిపిందా లేకపోతే ఆయన ఏవటి అనిపిందా. కాకి డ్రెస్ వేసుకున్న ఓ పోలీస్ అమ్మాయిని మోసం చేశాడు. అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. 2 ఏళ్లు ఆమెతో సన్నిహితంగా కలిసి ఉన్న కానిస్టేబుల్ చివరకు తన ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలోని తాళ్లపల్లి తండలో చేటు చేసుకున్నారు. మందు గడ్డి మందు తాగితే చనిపోతుంది కాదే, బతకరు మనిషి. వివరాల్లోకి వెళ్తే భాను కేశ్వ 3వ కూతురు సక్కుబా 21 సంవత్సరం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నారాయణ ఖేడ్కు చెందిన సుధాకర్ అలియాస్ సిద్ధు సంగారెడ్డి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ గత 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. సక్కుబాయి పెళ్లి చేసుకోవాలని అడగడంతో సుధాకర్ 2 నెలల నుంచి ఫోన్ మాట్లాడడం లేదు. ఆమె నెంబర్ బ్లాక్లో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె 3 రోజుల క్రితము తన ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బాదూర్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆ తర్వాత అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తరలించగా యువతి చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందింది. కాగా ఈ విషయంపై మృతురాలి తండ్రి కేశవ్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడిన గారు ప్రజలారా, మరి ఇప్పుడు గడ్డి మందు తాగింది ఆడి చనిపోయిందంట. మరి చనిపోయినాక మీరు ఎంక్వైరీ చేయడం ఏంది ఎస్ఐ గారు? నాకు అర్థం అవట్లే. కానీ చనిపోయినాక ఎంక్వైరీ చేయడం ఏంది? మీరు ఒకసారి సీఏకి ఫోన్ చేయాలి, అక్కడ క్లారిటీ వస్తుంది అన్నట్టు. అంటే ఆమె అరే చనిపోయినాక ఎంక్వైరీ చెప్పడం ఎఫ్ఐఆర్ చేసి బొక్కలేయాలి అంతే కాదమ్మా. మీకు ఆడపిల్లలకు చెప్తా ఉన్నా, అక్క చెల్లెలారా మీకు చెప్తా ఉన్నా, మేము ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా, ఒక అన్నలాగా చెప్తాను, ఒక తమ్ముళ్ళలాగా చెప్తా ఉన్నా, ఎవడన్నా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని మోసం చేస్తే మీరు మంది తాగుకుంటాలి, మీరు ఆత్మహత్య చేసుకోకండి. ఆ మందిని వాణి తాగిపోయండి, అయిపోతుంది. వాణి చంపండి, నో ప్రాబ్లం, వాణి చంపండి. కానీ మీరేం తప్పు చేయొద్దు. మీ సైడ్ ఏ తప్పు లేకుండా చూసుకోండి. ఏ మండలం అది? శివంపేట, సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. రైట్, ఒక నిమిషం సరే పెడతా. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని తాళ్లపల్లి తండాలో సంగారెడ్డి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అంటే సుధాకర్ అలియాస్ సిద్ధు అంటారు. పేపర్ వాళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు పోలీసులకు ఎందుకు ఉండదు అంటే క్లారిటీ? ఇక్కడ పేపర్నేమో ఆయన రెస్పాండ్ కాకపోతే బ్లాక్ చేసిండే మనస్తాపానికి గురై అమ్మాయి అనిపోయిందని ఇక్కడ రాశారు. ఇంత కూడా సిగ్గుండాలి. మహిళలకు రక్షణ కల్పించేది పోయి అంటే ఆ కానిస్టేబుల్ ని బయటపడినిస్తారు చూసిరా. ఇంకా విచారణ చేయకపోయింది. ఏం జరుగుతుందో పోలీసులకు తెలియదా? చిటికలా తెలుసుకుంటారా? ఆమె ఫోన్ కానీ ఆమె ఎవరితో మాట్లాడింది, ఏం చేస్తుంది, ఎటువైంది అని ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు. నిజంగానే అయితే మాత్రం విన్ని సస్పెండ్ కాదు, ఉద్యోగం తీసేయాలి. తీసేయాలి. ఆ బాధితురాల కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున ఆదుకోవాలి. ఈయన దగ్గర నుంచి డబ్బులు కట్టించాలి. సరే నువ్వు ఫోన్ చేయి, నేను నమస్కారం అండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్, నేను పాము రఘు మాట్లాడుతున్నా ఉన్నా, ప్రజా వాయిస్ నుంచి వెళ్ళి పిఆర్టీవీ తెలంగాణ. చెప్పండి సార్. బ్రదర్ ఇది సంగారెడ్డి పోలీస్ స్టేషన్ అండి? కాదు సార్ మీకు నంబర్ ఇవ్వాలా సార్ సంగారెడ్డి? ఇవ్వండి. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది, సంగారెడ్డికి సంబంధించిన సుధాకర్ అలియాస్ సిద్ధు అనే కానిస్టేబుల్ ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి మోసం చేసినని. ఆ అమ్మాయి చనిపోయింది. అది ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది? సుధాకర్ అనే వ్యక్తి సంగారెడ్డినా? సుధాకర్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు మన కానిస్టేబుల్ ఎక్కడ చేస్తున్న వర్క్ అది సంగారెడ్డికి సంబంధించిన అని చెప్పింది ఇక్కడ వచ్చింది వార్త. సంగారెడ్డి అంటే ఇప్పుడు సంగారెడ్డిలో మనకు ఎన్ని సార్ పోలీస్ స్టేషన్ బాగున్నాయి కదా టౌన్ లో. అయితే బ్రదర్ ఒక నిమిషం, ఇప్పుడు సంగారెడ్డి మొత్తం ఏసీపీ నెంబర్ ఇవ్వండి. సంగారెడ్డి ఏసీపీ నెంబర్ ఇవ్వండి. డిఎస్పీ నెంబర్ ఇవ్వండి. డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది, ఆ నంబర్ ఇస్తా, మాట్లాడతాను క్లియర్ చేస్తారు. రైట్, ఇవ్వండి. అది పబ్లిక్ నెంబర్ పబ్లిక్ చేయండి. గూగుల్లో కొట్టిన వస్తుంది, మనం పబ్లిక్ చేసేది ఏముండదు. కానీ 100 వేస్తే ఎక్కడ నెంబర్ అని ఎంత అండి? 94405
174 57 57. ఏం పేరండి? డిఎస్పీ గారు వీళ్ళు? డిఎస్పీ ఆఫీస్ నెంబర్ సార్. వీళ్ళ కాంటాక్ట్ అయితే మీరు మీకు క్లియర్గా చెప్తారు సార్. ఓకే ఓకే రైట్. చెప్పు. 944 944051745 చేయండి. ఎందుకంటే క్లారిటీగా తెలుసుకోవాలి. ఇష్యూ ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయింది అక్కడ. ఒక ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, కానీ ఎంత ఆటంకాలు వచ్చినా కానీ ఇట్లా అమ్మాయిని మోసం చేయడం వల్ల ఇప్పుడు అమ్మాయి చనిపోయింది. 21 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఈ కానిస్టేబుల్ ఎవడైతే ఉన్నాడో నారాయణ ఖేడ్కి చెందినోడు, అలియాస్ సిద్ధు, సుధాకర్ సిద్ధు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా నమస్కారం అండి, నేను పామురఘు మాట్లాడుతా ఉన్నా. ఇది ప్రజా వాయిస్ అండ్ పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ నుంచి వెళ్ళి. డిఎస్పీ గారి నెంబర్ ఇస్తారండి? డిఎస్పీ గారి నెంబర్ అండి. ఒక్క నిమిషం లైన్ ఉండండి సార్. మీరు కొంచెం లేట్ అయినా 87-126-56-706. ఏం పేరండి డిఎస్పీ గారి పేరు? సత్య సార్. సత్తయ్య, రైట్. అవసరం లోకల్ నెంబర్కి +9 అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఒక యువతి అనేది చనిపోయింది కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సత్య పేరు. హలో హలో, నమస్కారం. డిఎస్పీ గారు అని మాట్లాడేది? అవునండి, డిఎస్పీ గారు సత్య గారేనా? మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను పామురఘు మాట్లాడుతూ ఉన్నా సార్, ప్రజా వాయిస్ అండ్ పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ సార్. చెప్పండి సార్, మీరు లైవ్లో ఉన్నారు సార్. చెప్పండి సార్, ఇది మన ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డిలో కానిస్టేబుల్ సుధాకర్ అలియాస్ సిద్ధు అనే వ్యక్తి ఒక ఎస్టీ బిడ్డను, ఒక అమ్మాయిని, సక్కుబాయ్ అనే అమ్మాయిని ప్రేమించి 2 ఏళ్ళుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించేసి పెళ్లి చేసుకోమని ఆ సక్కుబాయ్ అమ్మాయి అడగక 2 నెలల నుంచి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందంట. ఆ పాప మనస్తాపానికి లోనయ్యి మొన్న గడ్డెమంది దాగి సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. నాకు తెలియదండి. నేను పొద్దున్న నుంచి కూడా ఇలా ఈ బందోబస్తు జరుగుతుంది. మినిస్టర్ గారు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అది ఇనాగ్రేషన్ ఇప్పుడు జోగిపేటలో ఉన్నాను. నేను పొద్దున్న నుంచి కూడా నేను పోలీస్ ఆఫీస్ కూడా లేను. ఓకే డిఎస్పీ గారు నేను ఏమంటున్నాను, మీరు ఒక డిస్ట్రిక్ట్ బాస్ సార్. మీరు ఇప్పుడు మీకు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, నేను తెలుసుకుంటా అంటున్నాను. అదే అండి. ఇప్పుడు ఆ పాప చనిపోయింది. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సుధాకర్ సంగారెడ్డి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారంట. సుధాకర్ అలియాస్ సిద్ధు ఈజ్ ఫ్రమ్ నారాయణఖేడ్ అంట. ఈజ్ వర్కింగ్ ఇన్ సంగారెడ్డి. నేను ఏ పోలీస్ స్టేషన్, నాకు 9 పోలీస్ స్టేషన్లు వస్తాయి సార్. నేను కనుక్కుంటా. నాకు తెలియనప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతాను? అదే సార్. ఇప్పుడు శివంపేటకి సంబంధించిన ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, ఎవరైతే అమ్మాయి ఉన్నారో శివంపేట మండలం చెందిన అమ్మాయి అంట. ఆమె శివంపేట వాళ్ళ తల్లిదండ్రులు పోయి కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడని చెప్పిండు ఎస్ఐ గారు. కానీ ఒక అమ్మాయి చనిపోయినా కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు సార్. అది అక్కడ మా యూనిట్ వేరు, మా యూనిట్ వేరు. అక్కడ ఏముందో నాకు దాని గురించి నేను కామెంట్ చేయలేను, కానీ నా దగ్గర ఉంటే కొంచెం మీరు నాకు చెప్పారు కదా, అదే నేను కొంచెం కనుక్కుంటాను. డిఎస్పీ గారు ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చేయండి సార్. మీరు తప్పకుండా ఇమీడియట్లీ ఆ కానిస్టేబుల్ ఎవరో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి. అది కనుక్కుంటాను. కనుక్కొని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే కానిస్టేబుల్ అయితే ఎవరైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రజలారా, కొంతమంది పోలీస్ ఆఫీసర్లను చాలామంది తప్పిపడతారు, కానీ చాలామంది హైయర్ ఆఫీసర్లు చాలామంది మంచులు ఉన్నారు. చాలా మంది డీసెంట్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ డిఎస్పీ సత్య గారు ఉన్నారు కదా, ఇంత డిగ్నిటీగా మాట్లాడే కొంతమంది పోలీసులు ఉంటారు. ఈయన ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడిండో కొంతమంది పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, అసలు రెస్పాన్స్ గారు రెస్పాన్సే కాదు, పోయి అక్కడ లోకల్ ఎమ్మెల్యేనో ఎంపీఓ జోకుతా అంటారు అట్లా కొంతమంది ఉన్నారు. సో దయచేసి ఇప్పుడు సత్తయ్య గారు డిఎస్పీ గారితో మాట్లాడినాము. డిఎస్పీ గారు కూడా తన చొరవతోని ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చేసి ఎవడైతే ఆ దుర్మార్గుడు ఉన్నాడో వానికి శిక్ష పడేలా చేస్తాడని అయితే హామీ ఇచ్చిండు. సో చూద్దాం మరి కేసు ఎంత ముందుకు పోతుందో చూద్దాం. ఒకవేళ కనుక వానికి శిక్ష పడకపోతే ప్రజా వాయిస్ అండ్ పిఆర్టీవీ తెలంగాణ ఆగదు. వానికి శిక్ష పడేదాకా ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి.